నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. కేవీ రావు నుంచి కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్న కేసులో విక్రాంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనకి తెలిసిందే. ఇందులోనే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసి ఆయన బెయిల్ పైనే బయట ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఈ కేసును కొట్టివేయాలి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ముఖ్యంగా విజయసాయిరెడ్డి కావచ్చు, ప్రభుత్వం కుమ్మక్కై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్పి ఆయన తరపు లాయర్ మాట్లాడుతున్నారు. సో ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే విక్రాంత్ రెడ్డికి దీంతో ఎటువంటి సంబంధం లేదా, అలాగే విజయసాయిరెడ్డి తనపై ఆరోపణలు చేస్తే దీంట్లో ప్రభుత్వాన్ని ఆయన బదనాం చేయడం ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. తాజాగా విక్రాంత్ రెడ్డి ఈరోజు ఒక కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోందండి. అంటే ఈ కాకినాడ పోర్టు అంశం ఏదైతే ఉందో దీంతో దానికి ఎటువంటి సంబంధం లేదు, మొత్తం విజయసాయిరెడ్డి అలాగే ప్రభుత్వం పాత్ర ఉంది, అందుకే నా పైన కావాలని ఇలా నిందలు వేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో విజయసాయిరెడ్డి తనపై ఆరోపణలు చేస్తే ఆయన కూటమి ప్రభుత్వాన్ని కూడా దీంట్లో యాడ్ చేసినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే తప్పు చేసింది కాకుండా మళ్ళీ ప్రభుత్వం మీద నెట్టేయడం కావచ్చు, అసలు ఈ కేసులో ఎటువంటి బలం లేదు కొట్టేయమని అడగడం కావచ్చు, మీరేం చెప్తారు దీని గురించి? బలం లేదని ఆయన ఎవడు చెప్పడానికి మధ్యలో కదా, తప్పు చేసింది ఎవరు, చేయించింది ఎవరు అంతా క్లియర్ కట్గా తెలుస్తోంది కదండి. ఇప్పుడు ఇవాళ విజయసాయిరెడ్డి బయటకు వచ్చి అంటే పార్టీని వదిలేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజ్యసభ సీటుకు కూడా ఆయన రాజీనామా చేసి విక్రాంత్ రెడ్డిదే మొత్తం తప్పు అనేసరికి వీళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియలే వీళ్ళకి. ఇప్పుడు ఈ కథనం ఇచ్చిందంతా కూడా సాక్షినే కదా, అంటే వాళ్ళు రివర్స్లో రాస్తారు, మీరు అట్లా తీసుకోవాలి. ఇది ఇప్పుడు వాళ్ళు రాసినవన్నీ వాస్తవాలను మనం అనుకోకూడదు. ఎందుకంటే సాక్షి వాళ్ళు ఏది లేదో అది రాయడంలో వాళ్ళు ఘటికులు. అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడంలో, రాయడంలో, వార్త రాయడంలో కానీ వాళ్ళు ఛానల్లో చూపించడంలో కానీ వాళ్ళు ఘటికులు. కానీ అలాగని ఇప్పుడు వాళ్ళు అలా రాసేసారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కుమ్మక్కైందనో లేదు విజయసాయిరెడ్డికి ప్రభుత్వానికి సంబంధం ఉందనో కాదు కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమీ చంద్రబాబు నాయుడు గారితో సంబంధం కలిగి లేరు. ఇంకా చెప్పాలంటే ఆయన బీజేపీతో కొద్దిగా ఏమైనా టచ్లో ఉన్నారేమో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన వెళ్తే బీజేపీకి వెళ్తారు తప్ప ఇటు టీడీపీకి కానీ అటు జనసేనకి కానీ రారు కదా. అయినా అసలు ప్రభుత్వానికి ఏంటి అవసరం అండి? అంటే ఇప్పుడు ప్రతి వాడిని చేర్చుకోవడానికి ప్రభుత్వం యోచనలో ఉందా? కాదు కదా, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఆల్రెడీ అది పుష్పక విమానం అయిపోయింది. అంటే సీటు ఉంటే ఉండొచ్చు, అది కాదు. ఆల్రెడీ 164 మంది ఉన్నారు అక్కడ, ఏదో జంబోలాగా. కాబట్టి వాళ్ళకి అవసరం లేదు ఇవాళ, అసలు వాళ్ళకి వీటి మీద దృష్టే లేదు. ఇది అసలు ఈ కాకినాడ పోర్ట్ అంశం కేవీ రావు అనే వ్యక్తి కేసు వేశాక కదా బయటకు వచ్చింది. ఆయన ఏం చెప్పాడు, నన్ను ఇలా బెదిరించారు, రాయించుకున్నారు, ఇన్ని వేల కోట్లు ఇవన్నీ చెప్పాక అరబిందో ఏదైతే ఉందో అరబిందోకి అల్లుడు, అంటే అరబిందో విజయసాయిరెడ్డి అల్లుడు తమ్ముడు అనుకుంటా, శరత్చంద్రారెడ్డి. సో ఆయన కోసం అని ఈయన వాళ్ళతో ఒప్పందం చేసుకుని కాకినాడ పోర్టు విషయంలో కాకినాడ పోర్ట్ ఇచ్చాడు కానీ, అంటే కాకినాడ పోర్టుకి సంబంధించి డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఈ సెజ్ ఏదైతే ఉందో కాకినాడ సెజ్ ఇంకా తేల్చలేదని మనకు తెలుస్తోంది, అంటే వెనక్కి ఇవ్వలేదని. సో ఈ నేపథ్యంలో ఆయన దీనికి అంతటికీ నాకు సంబంధం లేదు, మొత్తం చేసింది విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు అని చెప్పాడు. సో మీరు అక్కడ ఆ పేరు వచ్చాక ఈరోజు ఈయన బెయిల్ కోసం వెళ్ళాడు. ఎవరు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ కోర్టులో కేసు వేశాడు, సిబిఐ నా మీద తప్పుడు ఆరోపణలు చేసిందని. ఇప్పుడు కోర్టు ఏమడిగింది, సిబిఐని మీరు మొత్తం వివరాలు ఇవ్వండి అని అడిగిందని సాక్షి ఒక కథనం ఇచ్చింది. ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారు క్లియర్ కట్గా, అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పట్లే, సాక్షి వాడు రాసింది కరెక్ట్ అని నేను అంటల్లా. కానీ ఇది మొత్తం చేయించిందంతా విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డితో ప్రభుత్వం కుమ్మక్కైంది అంటున్నాడు. ఏ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం గతంలో కుమ్మక్కైంది కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే మీరు ఇక్కడ తీసుకోవాల్సింది కూటమి ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం కుమ్మక్కయ్యి. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని మెన్షన్ చేయలేదు, ప్రభుత్వం అని అన్నాడు. అంటే వాళ్ళు తెలియకుండా ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్పుకున్నది అదే, ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే మరొకళ్ళు కావచ్చు, వాళ్ళే తప్పులు చేశారని వాళ్ళే ఒప్పుకుంటారు. ప్రభుత్వాన్ని ప్రస్తావించారు అంటే ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను చేశాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఇరికించింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. మీకు అర్థమైందా? అది సాక్షి వాడికి అర్థం కాలే, రాసిన రిపోర్టర్ ఎవరో మనకు తెలియదు, ఆయనకి అర్థం కాలే. ఆయన ఏదో ప్రభుత్వంతో కుమ్మక్కయ్యని రాశాను కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటారని అనుకున్నాడు. కానీ సాక్షిలో ఏ న్యూస్ వచ్చినా అది వాళ్ళకి సంబంధించిందే ఉంటుందని ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు విక్రాంత్ రెడ్డి అనేవాడు నెక్స్ట్ బలవుతాడా? మీరు ఆలోచించాల్సింది అది.
ఇప్పుడు ఈ కేసులో పక్కకు పెట్టండి, కేసు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఈయన తరఫున వాదిస్తున్నాడు, హరినాథ్ రెడ్డి ఆ కేసు మీద ఆయన విచారణ జరుపుతున్నాడు. ఆయన ఇంకొక పైపెచ్చి ఇంకోటి ఏం చేశాడు ఆయన, విక్రాంత్ రెడ్డి పనిలో పని, ఇప్పుడు ఈ కేసు ఫిర్యాదు చేసినందుకు 25 లక్షలు నాకు కేవీ రావు చేత ఇప్పించండి అనేసాడు. తుంటి మీ కొడితే పళ్ళు రాలేని, తిన్నది మీరు, దోచేసుకున్నది మీరు, మళ్ళీ ఎదురు ఇంకో 25 లక్షలు కేవీ రావు ఇవ్వాలి. మీకు ఎవరిని అడగాలి? మీ ప్రభుత్వాన్ని అడగాలి, గత ప్రభుత్వాన్ని. లేదు నీకు దమ్ముంటే విజయసాయి రెడ్డిని అడగాలి కదా, లేదు జగన్మోహన్ రెడ్డిని అడగాలి. మధ్యలో కేవీ రావు ఎందుకు ఇస్తాడు? నష్టపోయింది ఆయన బెదిరించి మీరేమో రాయించేసుకుని పైపెచ్చి ఇంకో 25 లక్షలు ఇవ్వాలా అంటే ఇప్పుడు దీని మీద కేసు వేయచ్చు, ఈ వాక్యం మీద కేసు వేయచ్చు, అంతే కదా. ఇప్పుడు నష్టపోయిన వ్యక్తి నుంచి నువ్వు మళ్ళీ ఇంకో 25 లక్షలు గుంజాలని చూస్తున్నావు. కానీ ఇప్పుడు విక్రాంత్ రెడ్డి మాత్రం మళ్ళా మరో అభిషేక్ రెడ్డి కాకూడదు. అంటే ఇక్కడ ఇంకోటి మేడం, ఎప్పుడైతే తనపైన ఆరోపణలు వచ్చాయో మరి తను ఏం చేయలేదు అనుకున్నప్పుడు బెయిల్ పిటిషన్ అప్లై చేయడం ఎందుకు? అప్పుడే క్వాష్ చేసుకొని బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటే తను నేరం చేయలేదని రుజువు చేసుకొని ఉండొచ్చు కదా బయట. ముందస్తు బెయిల్స్ అప్లై చేస్తారు, ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ముందస్తు బెయిల్ వాళ్ళు అప్లై చేసుకోరు, జగన్మోహన్ రెడ్డి చేయిస్తాడు. భయం కదా. ఇప్పుడు ఎవరు ఇరుక్కున్నా మీరు కావాలంటే గమనించుకోండి, ఎవడు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నా వాళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ అయితే వీళ్ళు ఎవరి పేరు చెప్తారు? ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు. అందుకని వీళ్ళని బెదిరించి బెయిల్కి అప్లై చేసుకోమంటాడు. దే కెన్ ప్రూవ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ప్రూవ్ అయితే ఎవడు నష్టపోతాడు? నష్టపోయేది జగన్మోహన్ రెడ్డే కదా. సో దీనికి అంతటికీ కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి కాబట్టి అంటే ఇక్కడ బెదిరింపులు కొనసాగుతాయన్నమాట. బెదిరింపుల ద్వారా వీళ్ళ చేత వేయిస్తాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇవాళ ఒకటండి, మీరు మొత్తం వైసీపీని ఇవాళ గమనిస్తే ఫస్ట్ రోలో వ్యక్తులందరూ కూడా సేఫ్లో ఉన్నారు. ఈ సెకండ్ రోలో ఉన్న ఇప్పుడు విక్రాంత్ రెడ్డి కావచ్చు, లేదు వల్లభనేని కావచ్చు, లేదు కొడాలి కావచ్చు, వీళ్ళందరూ ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు అభిషేక్ రెడ్డి మాయమైపోయాడు, ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఇరుక్కున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా అవినీతి అక్రమాలు చేసి ఎవరెవరిని ఇరికించాలో ఇరికించాడు. కానీ ఒకటి మర్చిపోయాడు, చేయిస్తున్నది నేను అనేది మర్చిపోయాడు. కాబట్టి అల్టిమేట్గా దీని అంతటికీ కూడా శిక్ష పడాల్సింది, శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డికే. కాకపోతే ఏంటంటే ఈలోగా అంటే మనకు తెలియదు బీజేపీ ఇంకా ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేదా మనకు తెలియదు. ఇప్పుడు బీజేపీకి తెలియకుండా ఆంధ్రప్రదేశ్లో ఆకు కూడా కదిలిందా మనకు డౌట్, అవునా కదా. ఇప్పుడు మంచి తెలియకపోయినా చెడు తెలుస్తాయిగా. మీకు అవినీతి సొమ్ము వస్తుందని తెలుస్తుందిగా. మరి 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉందిగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం విషయంలో. కాబట్టి ఇవాళ అసలు వీటన్నింటికీ కూడా నిజంగా ఒక పరిష్కారం దొరుకుతుందా? నిజంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళగలదా? అరెస్ట్ చేయించగలదా? మీరు ఎన్ని రకాలుగా మీరు అక్కడ ఎవిడెన్స్లు పెట్టినా కూడా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది కూటమి ప్రభుత్వం అనేది నిజంగా ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. కానీ ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తేనే ప్రజల్లో ఒక అంటే. కానీ ఈరోజు విక్రాంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసిన దాన్ని బట్టి చూస్తే ఆయన కానీ ఆఫీసర్స్ తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేయాల్సిన విధంగా చేస్తే ఆయన నిజాలన్నీ చెప్పే అవకాశం కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా చెప్తాడు. అందుకనే కదా బెయిల్ పిటిషన్ వేయించి ఇవన్నీ కూడా ఇలా మూవ్ అవుతోంది కోర్టుల్లో అంటేనే జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు అని అర్థం మీకు. ఇప్పుడు పొన్నవోలు అనేవాడిని అందుకే కదా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవడైనా మంచి కోసం పెట్టుకుంటాడు, ఇక్కడ చెడు కోసం కదా లాయర్లను పెట్టుకున్నాడు ఈయన. ఇప్పుడు తప్పు చేసి ఎలా తప్పించుకోవాలన్న దానికి లాయర్లు ఇక్కడ. మామూలుగా తప్పు చేయకుండా ఇరుక్కుని అయ్యో దీంట్లోంచి బయటపడాలి మంచిగా అనుకునే లాయర్లు వేరు. కానీ ఈయన దగ్గర ఉండే లాయర్లన్నీ ఇలాంటి వాళ్ళే ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇవాళ విక్రాంత్ రెడ్డి అనేవాడు నిజంగా ఒకవేళ జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడో ప్రజలకు తెలుసు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో కూడా అదే కదా జరుగుతోంది. ఇవాళ ఎవరు మిథున్ రెడ్డి ఇవాళ బెయిల్ కోసం వెళ్ళినా కూడా అదే రీజన్, అంతే కదా. కాబట్టి మీరు గమనించుకోండి, ఎవరెవరు బెయిల్కి వెళ్తున్నారో వాళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి ఉచ్చులు బిగుస్తున్నాయి. కానీ బిగుస్తున్న ఉచ్చుల్ని బీజేపీ విడదీస్తుందా, ఉచ్చు బిగిసేలా చేస్తుందా అనేది మనం వెయిట్ అండ్ సీ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.